హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇది గణపతిని ఇక్కడోళ్ళైతే రోజున్నరకి, 5 రోజులకి, ఇంకా 7 డేస్‌కి అలా తీసుకొస్తారండి. ఇళ్ళల్లో నిలబెట్టుకుని అయితే. బయట వీధుల్లో అయితే 9 డేస్‌కి అయితే వస్తదనమాట. ఈళ్ళైతే రోజున్నరదమాట గణపతి దేడు దినక అంటారు. ఇంకా నిన్న అయితే గణపతి పండగ అయిన తర్వాత రోజు మాట అండి ఇది. ఇదైతే విగ్రహం అయితే ఈరోజు నిమగ్నం చేసేస్తారండి. అది కూడా చాలా, చాలా అంటే ఇక్కడోళ్ళు చాలా నమ్ముతారన్నమాట దేవుడిని చాలా ఎక్కువగా. ఇంకా దేవుడికైతే పూజలైతే చేసేసి చాలా సేపు చేస్తారండి. భజన, హారతి ఇంకా చాలా ఎక్కువ సేపు చేస్తారన్నమాట. ఇంకా ఇతనైతే సౌత్ ఇండియనే. ఇతను పంతులు గారు కూడాని కింద ముగ్గయి అతనే వేశారండి. వేసి దేవుడి దగ్గర పంపే ముందు చేయవలసినవన్నీ చేశారు. గణపతిని తీసుకెళ్ళే ముందంటే అండి చాలా ఈళ్ళకి పట్టింపులు ఉంటాయి కదా! కొన్ని రకాల పూజలనేసి వంటలు, పిండి వంట మొదకు చేశారు. ఇంకా దేవుడికి ప్రతి పూట నైవేద్యం అయితే పెట్టాకే మిగతాయి అయితే చేస్తారన్నమాట. వచ్చినోళ్ళు కూడా ఇలాగా దేవుడికి దిష్టి తీసి డబ్బులెయ్యాలి. ఇంకా చాలా ఇదిగా ఉంటదన్నమాట. ఇలా ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు ప్రస్తుతం అయితేని. ఇక్కడ నిమగ్నం కూడా ఇక్కడ చిన్న చెరువులాగా ఉంటది. అక్కడైతే చేస్తారండి. అక్కడ చాలా, చాలా సెక్యూరిటీగా ఉంటది. చాలా ఇది మాట. చాలా పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా అంటే మాకంత దూరం ఉండదు. ఓన్లీ 10-15 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. ఈళ్ళైతే కలశం మనకులాగా పెట్టారు చూసారా? మామిడాకులు చుట్టూలు పెట్టి మధ్యలో మామిడికాయ పెట్టి అలాగా గణపతి ఎంత క్యూట్‌గా ఉంటాయండి. నాకు చాలా ఇష్టము. ఇక్కడ చిన్ని చిన్ని గణపతులు ఇంకా క్యూట్‌గా ఉంటాయి. చాలా డైమండ్స్ నెక్లెస్ లాగా ఒళ్ళంతా డైమండ్ లాగా మెరుస్తూ చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటారండి దేవుడైతేనే. నేను ఇందాకే విన్నాను. అమ్మ ఫోన్ చేసినప్పుడు చెప్పిందండి. మొగల్తూరు దగ్గర ముచ్చాలపల్లిలో ఎందులో ఎక్కడోనండి మొత్తం ముచ్చాలపల్లిలో ఏదో ఊరండి మొత్తం మీద. అంటే పేరుపల్లి సైడ్ అనమాట. అక్కడ దేవుడిని ఇలాగే నిమగ్నం చేస్తున్నప్పుడు అంటండి డీజే పాటలెట్టి డ్యాన్స్‌లు ఏస్తారు కదండీ! డ్యాన్స్‌లు ఏసినప్పుడంట డ్రైవర్ ఉంటారు కదా! డ్రైవర్ కూడా ఇంకా పాటలకి డ్యాన్స్‌లు ఏస్తాకనేంటంటే లారీకి టాటర్ ఉంటది కదా! టాటర్‌కి ఆ తాళం అలాగే ఉంచేసి అంటండి కింద దిగి డ్యాన్స్‌లు అయితే వేస్తున్నారంటండి. ఈ లోపంట ఎవరో మరి నిజంగా తాగేసున్నారో మరి చిన్నపిల్లలు చేశారో అంత క్లారిటీ లేదు గానీ టాటర్ అయితే ఎక్కేసి కీ తిప్పేసి డ్రైవ్ చేసేసారంటండి. అదంటండి పిల్లల మీద నలుగురు, 5 పిల్లల మీద కంటే ఎక్కేసిందంటండి. నలుగురు అయితే స్పాట్‌లోనే పోయారంటండి. మిగతా వాళ్ళకైతే గాయాలయినాయి అంటండి. ఎందుకంటే అమ్మ పొద్దున్న హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా జనమైతే ఉన్నారంటండి. ఏమైందని కనుక్కోగా అప్పుడైతే తెలిసిందంటండి. ఇంకా మా పక్కోళ్ళు కూడా అదే ఊరు మాట. ఆళ్ళు అమ్మగారు ఎవరో ఫోన్ చేసి చెప్పారంట. ఇంకా ఫోన్‌లో కూడా వచ్చేస్తాయి కదండీ! చూసి చెయ్య బాబోయ్ అనుకున్నారు. ఎందుకంటే గణపతి నిమగ్నం టైంలో చాలా అంటే చాలా జాగ్రత్తలైతే తీసుకోవాలండి. ఎందుకంటే చాలామందికి అలాగే కలిపినప్పుడు లోపలికి వెళ్ళిపోవటం ఇలాగా యాక్సిడెంట్లు అయ్యి అనుకోకుండా జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే అన్నీ చెప్పి రావు కదండీ! మన జాతిలో మనం ఉండాలి. నిజంగా చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలన్నమాట. కొంచెం అంత అశ్రద్ధగా ఇలాంటి ఈట్లికి కొన్ని తగ్గించుకుంటమే రైట్ అండి. ఇంకా దేవుడైతే వెళ్ళిపోతున్నారండి. ఆ ముసలమ్మకి 85 ఇయర్స్ అండి. ఆళ్ళ నానమ్మంట. అయినా సరే చాలా ఇప్పటికి కూడా కూర్చుని కోడల్ని బెదిరిస్తూ ఉంటదన్నమాట. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దేవుడికి దండం అయితే పెట్టుకుని ఇప్పుడు దేవుడైతే బయలుదేరుతున్నారండి. ఎవరింట్లో అయితే నిలబెట్టారో వాళ్ళైతే తీసుకెళ్తారన్నమాట ఇలా పట్టుకుని. ఆల్రెడీ ఇక్కడ డప్పులైతే వాయిస్తున్నారండి. డప్పులు కొట్టుకుంటూ డాన్స్‌లు అయితే వెయ్యరు. ఇంట్లో కాబట్టి ఏసేవాళ్ళు ఏస్తారు గానీ తక్కువ. ఇంకా వీధుల్లో నిలబెట్టిన దేవుళ్ళకైతే ఇంకా వీధిలో ఉన్న వాళ్ళందరూ డాన్స్‌లు వేసుకుంటూ తీసుకెళ్తారు. ఆ వీడియో కూడా పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మా చిన్ని గణపతిని అయితే తీసుకెళ్ళిపోతున్నారండి. ఎంత క్యూట్‌గా ఉన్నారు కదా గణపతి నిజంగా.
అలాగే కాదు ఇక్కడ ఈ బిల్డింగ్‌లో అయితే చాలామంది పెట్టుకున్నారు. ఈ రోజైతే ఎన్ని గణపతులు ఎళ్ళినాయో ఎక్కువ. రోజున్నర గణపతులే ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే రోజున్నరకెళ్ళంటే నిమగ్నం చేసేస్తారు. తర్వాత 5 డేస్‌కి, 7 డేస్‌కి, 10 డేస్, 9 డేస్‌కి అలా ఉంటాయి కదా! మా చిన్నోడైతే నాకు చెప్పులు తీసుకొని వచ్చేసింది. వెళ్ళిపోదాం నడు అనేసి. దీనికి చిన్న ట్రక్ ఒకటి బుక్ చేశారన్నమాట. అందులో అంటే పైన ఉంటుంది. దాని మీద అయితే వెళ్తున్నాం అన్నమాట అండి ఇప్పుడు. శ్యామ్ నగర్ అని ఇక్కడే దగ్గరే మాట. అక్కడికైతే వెళ్ళి దేవుడిని అయితే నిమగ్నం చేస్తాము. మీరు మీ వీధిలో గణపతి కూడా ఉంటారు కదండి మీ ఊర్లో. మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే పిల్లల్ని అయితే అస్సలు ఒంటరిగా అయితే పంపకండి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇంకా లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. లిఫ్ట్లో అయితే మేము కిందకైతే వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు. లిఫ్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా ఇది 5 ఫ్లోర్లో మాట మేము ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే మా జర్నీ అయితే ప్రారంభం చేస్తాము. అక్కడ వెళ్ళాక కూడా మళ్ళీ పూజ చేస్తారండి. నిమగ్నం చేసే ముందు కూడా దేవుడికి హారతి ఇచ్చి పూజ చేసి నిజంగా చాలా బాగుంటుంది. వర్షం కూడా వస్తుందండి కొంచెం. ఇంకా గణపతి టైంలో కంపల్సరీ వర్షం ఉండాలి కదా! వర్షం లేకుండా గణపతి పండుగ ఎలాగో అవుతుంది. కిందకైతే వచ్చేసాం గ్రౌండ్ ఫ్లోర్‌లోకి. ఇప్పుడైతే బయటకైతే తీసుకెళ్తున్నారండి. మా పెద్దమ్మాయి అయితే రాలేదు. మా చిన్నమ్మాయి నేను మాత్రం వెళ్తున్నాము. మేము ఆల్రెడీ ఇప్పుడు 8:30 అలా అవుతుంది టైము తీసుకెళ్ళినప్పటికి. నేనైతే వంట 6:00కి మొదలెట్టేసి 7:00 కల్లా వంట అయిపోయింది. 7కి మా పిల్లలకి తినిపించేసి నేను కూడా తినేసి అప్పుడు తాతయ్యకి ఇక్కడికి వచ్చానమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళినప్పటికీ లేట్ అవుతుందని నాకు తెలుసు. ఇంటికెళ్ళి వంట చేసుకుని తినాలంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఇంట్లో అన్ని పనులు చేసుకుని తాతయ్యగా అయితే వచ్చాను. కొంచెం ఎర్లీగా అన్ని పనులు చేసుకున్నాను. ఈరోజు అయితే 7:00కే భోజనాలు కూడా అయిపోయినాయి. ఇంకా కిందకి వచ్చాక కూడా ఇలా కాసేపు డప్పులు అయితే కొట్టి దేవుడిని అయితే ఇక్కడ దిష్టి కొబ్బరికాయ కొట్టి అయితే తీసుకెళ్తారంటండి. అక్కడికి వెళ్ళాక కూడా చాలా పూజలు అయితే ఉంటాయి. అది కూడా చూపిస్తాను. మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అండి ఇలాగా గణపతికి ఇలా తీసుకెళ్ళటం. చాలా అంటే చాలా దానికి బాగా ఇష్టము. అందుకని దాని పట్టుదల వలన వెళ్ళవలసి వచ్చింది. దేవుడు అంటే దానికి చాలా మహా ఇష్టం అండి. గణపతి అంటే ఇంక అంతే. వాళ్ళ డాడీ కూడా అంతే. వాళ్ళ డాడీ అయితే ఇంకా నైట్ అంతా అక్కడే ఉంటారండి. నైటు ఆ మండపం దగ్గర ఉంటారు కదా! ఇంకా అక్కడే ఉంటారు. బాగా లేట్ అయిపోతుందండి ఇంటికి వచ్చినప్పటికి. ఇంకా ఈ గణపతి పండుగలో మనం అయితే అసలు పట్టుకోలేము. చాలా అంటే చాలా లేటుగా మొత్తం అన్నీ అక్కడే ఉండి చూసుకుంటారండి. ఇంకా గణపతికి అయితే కిందకి వచ్చాక ఇలాగ దిష్టి అయితే తీసేసి కొబ్బరికాయ అయితే బద్దలు కొట్టేస్తున్నారు. మా పెద్దమ్మాయిని అయితే ఇంటికాడ ఒక్కదాన్ని ఎదురుసి వచ్చానండి. ఎందుకంటే వాళ్ళ తాతయ్య కూడా ఇక్కడ లేరు కదా, ఊరు వెళ్ళారు. ఇంకా మా ఎదురోళ్ళకి అయితే చెప్పి చూస్తూ ఉన్నామని చెప్పి అయితే నేనైతే వెళ్తున్నానండి. మా శృతి అలా కాదులేండి. మా చిన్నమ్మాయిలా కాదు. కొంచెం చెప్పిన మాట వింటుంది. అన్నీ చెప్పినట్టు చేస్తుందన్నమాట. మా చిన్నమ్మాయి అయితే మాట వినదు. అందుకోసమే దాన్ని ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ తీసుకెళ్తాను. అయినా దాన్ని పట్టుదల వలన ఇప్పుడు వెళ్ళాం కూడాని. ఇంకా కింద తీసుకొచ్చి అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి మా ప్రయాణం అయితే మొదలుపెట్టాము. అక్కడికి వెళ్ళిపోయాకైతే పూజ చేస్తామని చెప్పాం కదండి. అక్కడ ఇలాగా స్టేబుల్స్ అయితే పెడతారండి. అక్కడ పూజ అయితే ఇలా చేస్తున్నారు. ఎంతమంది జనమో ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గారండి. ఎంత జనం ఉంటారు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా జనం ఉండాలి. ఈ ఇయర్ కూడా కొంచెం పర్లేదు కానీ లాస్ట్ ఇయర్ మీద కొంచెం తక్కువే. ఇక్కడ నిమగ్నం చేస్తున్నప్పుడు మనకి ఇలా స్క్రీన్లో చూపిస్తారన్నమాట. ఎందుకంటే లోపలికి ఎవ్వరు ఎలా ఉండరు. ఓన్లీ ఎవరు విగ్రహం పట్టుకెళ్తారో వాళ్ళనైనా గట్టు మీద నుంచోపెట్టి నిమగ్నం చేస్తారంటే అండి. చూసారు కదా,